ఎన్నికల ప్రచారంలో ఏపీసీసీ చీఫ్ షర్మిల యాక్టివ్ గా పాల్గొంటున్నారు. న్యాయ యాత్ర పేరుతో నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. షర్మిల 2 రోజులుగా బద్వేల్, కడప నియోజకవర్గాల్లో షర్మిల యాత్ర నిర్వహిస్తున్నారు. ఇవాళ కూడా కడపలో పర్యటించనున్నారు. షర్మిల తన ప్రచారంలో దళితులు, పేదలను ఆకట్టుకునేలా ప్రసంగాలు చేస్తున్న షర్మిల వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. రోడ్ షోలు, ప్రసంగాలతో షర్మిల ప్రచారం ముమ్మరం చేయడంతో ఏపీలో కాంగ్రెస్ క్యాడర్లో జోష్ పెరిగింది. ఎన్నికల ప్రచారంలో ఏపీసీసీ చీఫ్ షర్మిల యాక్టివ్ గా పాల్గొంటున్నారు. న్యాయ యాత్ర పేరుతో నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 2 రోజులుగా బద్వేల్, కడప నియోజకవర్గాల్లో షర్మిల యాత్ర నిర్వహిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మా ప్రతినిధి చంద్రమోహన్ పూర్తి సమాచారం అందిస్తారు. చంద్రమోహన్, చెప్పండి, షర్మిల యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో క్యాడర్ లో కూడా కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది అన్న పరిస్థితి మనకు తెలుస్తోంది. న్యాయ యాత్రకు సంబంధించి ప్రజలకు ఏ విధంగా వివరిస్తున్నారు షర్మిల? ప్రధానంగా పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ఈ రోజు 3వ రోజు తన న్యాయయాత్రలో భాగంగా కమలాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కమలాపురం నియోజకవర్గంలోని సీకే దిండే, పెళ్లిమర్రి, అలాగే చెన్నూరు, కమలాపురం మండలాల్లో పలు ప్రాంతాల్లో ఆమె పర్యటన చేస్తున్నారు. ఆ పర్యటనలో భాగంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడా సమాయత్తం చేశారు. తాను పాల్గొనే సభలలో ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా పాల్గొనేటట్టు ఆమె రూపకల్పన చేశారు. ఎవరిని కూడా మొబలైజ్ చేయొద్దు, ప్రజలందరూ స్వచ్ఛందంగానే రావాలని కూడా ఆమె శ్రేణులకు సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా మొదటి రోజు బద్వేల్ నియోజకవర్గంలో తన ప్రచారాన్ని ప్రారంభించిన షర్మిల ఈ కలసపాడు, కాశీనాయన మండలాలతో పాటు బద్వేలు, అట్లూరు మండలాల్లో కూడా పర్యటించారు. ఈ పర్యటనలో షర్మిలకు భారీ ఎత్తున స్పందన లభించింది. ప్రధానంగా మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా షర్మిల చేస్తున్న న్యాయయాత్రకు ప్రజల నుంచి కూడా అపూర్వ ఆదరణ లభిస్తుంది. చాలా ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల నుంచి షర్మిలను చూసేందుకు భారీగా ప్రజలు ఈ యాత్రలో పాల్గొంటున్నారు, చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా నిన్న కడప పట్టణంలో జరిగిన న్యాయయాత్రలో కూడా భారీగా ప్రజలు పాల్గొన్నారు. షర్మిల చెబుతున్న మాటలు వింటూ వారంతా కూడా చర్చించుకోవడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా షర్మిల ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ, ఎన్డీఏ సర్కార్ చేస్తున్న అరాచకాలకు చరమగీతం పాడేందుకు ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కూడా ఆమె ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కేంద్రానికి తొత్తుగా మారిన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా ఆమె తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన పలు అంశాలను, పలు కోణాలను కూడా ఆమె ఎత్తి చూపుతున్నారు. ప్రధానంగా తాను కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాను అనే పరిస్థితుల్లో రాజకీయ వారసత్వం కోసము, ఆధిపత్యం కోసము తమ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని, వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కలిసి ఆయన హత్య చేయించారని కూడా ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆమెతో పాటు వివేకానంద రెడ్డి బిడ్డ వైఎస్ సునీత కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. తమ తండ్రిని పొట్టన పెట్టుకున్నారని, ఆధిపత్యం కోసం, రాజకీయ వారసత్వం కోసం క్రూరంగా తండ్రిని చంపారని, వీరందరికీ కూడా చట్టసభల్లో వీరు ఉండకూడదు అనే లక్ష్యంతోనే తాను కూడా ఈ ప్రచారంలో పాల్గొంటున్నట్టు సునీత చెబుతున్నారు. అంతేకాదు, జరుగుతున్న పరిణామాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకందరికీ వివరించడంతో పాటు ప్రధానంగా కడప పార్లమెంటు స్థానంలో షర్మిల పోటీ చేస్తున్నందున ఇక్కడి ప్రజలను చైతన్యవంతులు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చేలాగా కూడా వారి ప్రసంగాలన్నీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి బ్రతికి ఉన్నప్పుడు ప్రజలకు ఎలాంటి సేవలు చేశారు, ప్రతి ఒక్కరికి కూడా ఎవరు వచ్చి ఏ సహాయం కోరినా కూడా వారిని వెంట తీసుకుని వెళ్లి ఆయా కార్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి వారి పనులు చేయించేవారు, ఎంత సాదాసీదాగా ఉండేవారు, ఎంత అనుకూలంగా ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు అన్న అంశాలను కూడా సునీత, షర్మిల లేవనెత్తుతున్నారు. ప్రధానంగా వైఎస్ వివేకానంద రెడ్డి కమ్యూనిస్టు భావజాలంతో ఉండి ప్రజలందరికీ సేవ చేశారని కూడా సునీత, షర్మిల చెప్తున్నారు. ఈ నేపథ్యంలో
రాష్ట్రంలో జరుగుతున్న అరాచకపు పాలన, అలాగే దౌర్జన్యాలు, అలాగే అభివృద్ధి నిరోధక గురించి కూడా వివరిస్తున్నారు. జిల్లాలో ఇంతవరకు వైఎస్ అవినాష్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని కూడా వీరు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా కడప బెంగళూరు రైల్వే మార్గము, అలాగే కడప స్టీల్ ప్లాంట్, దీంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఎలాంటి పరిశ్రమలు కూడా నెలకొల్పడం లేదని చెప్పేసి కూడా వారు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ తమ విమర్శలు గుర్తిస్తున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న కబ్జాలు, ఆ తర్వాత దౌర్జన్యాలు, వేధింపులు వంటి పరిణామాలను కూడా వీరు వివరించడం జరుగుతుంది. తన పైన కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న విమర్శల దాడిని కూడా షర్మిల ఈ తన యాత్రలో వివరించడం జరుగుతుంది. ఈ రోజు జరిగే ఈ కార్యక్రమంలో పలు చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలకు తాను భరోసా ఇస్తూ భవిష్యత్తులో తాను అందరికీ అండగా ఉంటానని కూడా ఆమె ధైర్యం చెబుతున్న పరిస్థితి. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ అంటే బీజేపీ చేస్తున్న అరాచకాలను, అలాగే గోద్రా సంఘటనను కూడా ఈమె లేవనెత్తుతున్నారు. అలాగే మణిపూర్ సంఘటనలు కూడా లేవనెత్తుతూ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ కూడా మైనారిటీలకు, క్రిస్టియన్ మైనారిటీలకైతే కానీ, ముస్లిం మైనారిటీలకైతే కానీ భద్రత లేదని, ఇదే వైఎస్ఆర్ బతికున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్ కల్పించిన పరిస్థితి అయితేనేమి, అలాగే క్రిస్టియన్ మైనారిటీలకు రక్షణగా నిలిచిన పరిస్థితులను కూడా వివరిస్తున్నారు. వైఎస్ఆర్ బతికున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ సీఎం గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రాజన్న పాలన రామరాజ్యంగా సాగిందని కూడా ఆమె వివరిస్తున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో జరిగిన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ఎత్తి చూపుతూ గతంలో ప్రభుత్వాలు ఏ విధంగా చేశాయి, ప్రస్తుత ప్రభుత్వం ఎంత నిర్వీర్యంగా ఉందన్న పలు అంశాలను కూడా షర్మిల లేవనెత్తుతున్నారు. దీనికి సంబంధించి కడప జిల్లాకు సంబంధించిన నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రధానంగా మొదటి రోజు కిల్లి కృపారాణి, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రెండవ రోజు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కూడా ఈ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరికొందరు పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు అసంతృప్తులుగా ఉన్నారు. చాలా మంది కూడా ఈ ప్రభుత్వాల పట్ల, వారి పార్టీల పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరుగా చేరుతున్నట్లు మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా కడప పార్లమెంటు పరిధిలో ఇప్పటి వరకు ఒక బద్వేలు ఎమ్మెల్యే అభ్యర్థి స్థానానికి మాత్రమే విజయ జ్యోతిని ప్రకటించారు. మిగతా కడప, మైదుకూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించలేదు. వీరందరూ కూడా ఈ స్థానాల్లో గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో, రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు, వారందరూ కూడా బలమైన నాయకులందరూ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలుస్తోంది. వారందరితో కూడా షర్మిల టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తీవ్రమైన వ్యతిరేకతను ప్రజల ముందుకు తీసుకురావడంతో పాటు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు షర్మిల తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. శీలా, రైట్, థ్యాంక్ యూ చంద్రమోహన్.